హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. ఈ రోజు కాదు కానీ నిన్న మ్యాచ్ మనం లేకుండా ఓడిపోయాడు. ఎంత మాట అన్నాడు, పంజాబ్ గెలిచిన తర్వాత ఒక్క మ్యాచ్ ఓడిపోయాడు అంతే. ఏం కాలేదు. రియాన్ షారియా ఏం కొట్టాడు, ఒక్క మ్యాచ్ తో ఏం కాలేదు. వాళ్ళు మ్యాచ్ అంతా కష్టపడి ఆడింది, మా వాళ్ళు ఊరికే కొట్టిపారేశారు. అరే ఏం కాలేదురా మాకు. అసలు నిన్న ఎంత అసలు పనులు పోతుంటే ప్రతి ఓవరు ఆ బౌలింగ్ రాదే, ప్రతి ఓవర్ రన్స్ పోతున్నాయి గైస్. ఇంకెందుకు మ్యాచ్ అనిపించింది నాకైతే. గైస్ ఇలా ఏం కాదు, ఒక్క మ్యాచ్ అయితే ఒక్క మ్యాచ్ కాదు గైస్. అది వీడికి స్కోర్ 43 గైస్, నాది 36. మొన్న 6 మ్యాచ్లు గెలిచినా కానీ నేను నిలబడ్డా చూడండి. ఏంద్రా నువ్వు నిలబడేది, ఏడా ఉన్నావు, ఏదో నిలబడ్డాడంట వీడికి. మనం ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కొడతాం చూడండి. నిన్న కానీ ఒక విషయం అయితే నాకు అర్థమైంది, బట్ వాళ్ళ బౌలింగ్ అయితే వాళ్ళు చూసుకోవాలి. ఇలాగే కానీ కంటిన్యూ అయ్యి ప్లే ఆఫ్స్లో కానీ ఇలాగే జరిగితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. రియాన్ పరాగ్ మీద కూడా కొంచెం వేపు అదే అదంతా ఒక కాంట్రవర్షియల్, అతని పర్సనల్. అది అతను ఇలాగ చాలా దొరికిపోవడం చాలా జరిగింది. యూట్యూబ్ హిస్టరీ కూడా ఒకసారి స్ట్రీమ్ చేసినప్పుడు ఇలాగే దొరికిపోయాడు. సో అతని విషయం మనకి ఎందుకు లేని గైస్. నిన్న కానీ మ్యాచ్ కానీ చూసుకుంటే మనమైతే ఓడిపోయాం, వీడైతే గెలిచాడు. ఒక్క మ్యాచ్ బాగా ఆడింది గైస్ ఆర్ఆర్. నేను చెప్తున్నా కదా, నిన్న ఆడింది లేరా ఫ్లూక్ అంటున్నాడు. అయితే ప్రతి మ్యాచ్ బీబీ కేసెస్ ఫ్లూక్ లో గెలిచిందిరా. ఒరే మీరు మన దాకా ఓడిపోయారు, ఫ్లూక్ లో. అది చెప్తున్నా కదా, ఈసారి ఆర్ఆర్ ఫైనల్స్ రాబోతుంది చెప్తున్నాను కదా. ఫైనల్స్ రాబోతుంది కూడా చెప్తున్నాను కదా. పీపీకేఎస్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ ఫైనల్కి వస్తాయి, అదే ప్లే ఆఫ్స్కి వస్తాయి. ఒక టీం అని చెప్పురా పేరుకైనా, ఎంఐసిఎస్కి అయినా. బట్ ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కదా, ఎందుకంటే ఈ రోజు అయితే ఎంఐ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ రోజు కానీ ఎంఐ కానీ గెలిస్తే ఎంఐకి హోప్స్ అయితే చాలా పెరుగుతాయి. మేబీ ప్లే ఆఫ్స్ కూడా ఛాన్సెస్ రావచ్చు. ఆర్ఆర్ ఓడిపోవాలి, అయితే ఆర్ఆర్ కొన్ని మ్యాచ్లు ఓడిపోవాలి, ఎంఐ అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ రావాలి. ఈ రోజు మ్యాచ్ కూడా చెప్పాలంటే ఒక రకమైన ఏమంటారంటే ఈరోజు ఒక మ్యాచ్ చెప్పాలంటే డూ ఆర్ డై మ్యాచే. బోత్ టీమ్స్ కి డూ ఆర్ డే మ్యాచ్. ఎస్ఆర్హెచ్ కి చెప్పొచ్చు డూ ఆర్ డే అని, ఎందుకంటే ఈ మ్యాచ్ కొంచెం ఈ మ్యాచ్ గెలిచేస్తే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఈ మ్యాచ్ గెలవకపోతే ఈజీ ప్లే ఆఫ్స్ అయితే వెళ్తారు, బట్ ప్లే ఆఫ్స్ కి వెళ్తారు. బట్ వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది కొంచెం అక్కడ ప్రాబ్లం ఉంది. ఎంఐకి లేదు, నెట్ రన్ రేట్ లేదు, అది మెయిన్ ప్రాబ్లం. ఎంఐకి ఉండే ప్రాబ్లం నెట్ రన్ రేట్. ఎస్ఆర్హెచ్ ఆ విషయం చెప్పకుండా అన్ని చెప్పి ఇంకా నీకు తెలీదురా ఏలు ముద్రరా నువ్వు ఎందుకురా. సరే గాయస్, నేనైతే ఏలు ముద్ర, వీడు మరి ఏలు ముద్ర కూడా పెట్టలేని రాక వీడు చెప్తానే ఉంటాడు. నిన్న అయితే సిగ్గు లేకుండా ఓడిపోయాడు. అయినా నాకు విన్నింగ్ స్ట్రీక్ మొదలైంది, ఇంకా ఫ్లూక్ లో కొట్టడం కాదు. ఈ రోజు కానీ మన మ్యాచ్ కానీ చూసుకుంటే జరిగేది వచ్చేసి వాంకడే స్టేడియంలో. వాంకడేలో నిజం చెప్తాం, వాంకడేలో మొన్న ఆర్సీబీ ఓడిచ్చినట్టు మేము కూడా ఓడిస్తాం. సరే ఓకే. ఈరోజు అంపైర్ కానీ చూసుకుంటే అది నేనే, రోహన్ పండిట్. అరే ఇక్కడే ఇంపాక్ట్ ప్లేయర్ థర్డ్ అంపైర్ నేనే, రోహన్ పండిట్ ని. అవును, లాస్ట్ అసలు ఎంఐ గెలిచింది ఫ్లూక్ వీళ్ళ వల్లే, ఈ రోహన్ వల్లే. ఈ రోజు కానీ మా స్క్వాడ్ కానీ చూసుకుంటే మేబీ హార్దిక్ పాండ్యా 11+2 players, not 3 players, 3 ఇంపాక్ట్ ప్లేయర్స్. మీకు అసలు మీకు కావ్య మరి ఇంపాక్ట్ ప్లేయరా? అవునరా, మాకు ఇంపాక్ట్ ప్లేయర్ రా. ఓకే, ఇప్పుడు హీరో వెంకటేష్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ మాకు. గైస్ ఈరోజు కానీ మ్యాచ్ కానీ చూస్తుంటే బోల్ట్ తీసుకురావచ్చు, తీసుకొని వచ్చి పవర్ ప్లేలో బోల్ట్, బుమ్రా ఇద్దరు వేపించవచ్చు. లేదంటే ఇంకొక ఎవరి చేతన షార్దుల్ ఠాకూర్ చేతన, లేదంటే ఒక ఓవర్ లాగిద్దామని, లేదంటే కేశవ్ మహారాజ్ కానీ అలా చేయొచ్చు. బట్ హార్దిక్ పాండ్యా అయితే ఈ రోజు కానీ వేస్తే కొంచెం అతని మీద డౌట్స్ అయితే పెరిగిపోతాయి బాగా. అతను వేసి అతను కొంచెం వస్తాడు, వేస్తాడు, కొట్టించుకుంటాడు. ప్లేయరే, ఎంఐ టీమే గైస్. ఎవడరో బాబు గ్యారంటీ స్పై అంటున్నారు. స్పై అతను గుజరాత్ స్పై అతను. నేను అంతమాట మీ కెప్టెన్ మా కెప్టెన్ మంచి ప్లేయరే, మంచి లాస్ట్ టైం కూడా మంచి మ్యాచెస్ గెలిపించాడు. బట్ ఈసారి ఏమో అంత ఫామ్ డిప్ అయిపోయింది. అసలు ఒక ప్లేయర్ తక్కువ కాదు, ఒక ప్లేయర్ ఎక్కువ కాదు ఎస్ఆర్హెచ్ లో మెయిన్. నిజంగా ఇంకా మా టీం గురించి చెప్తా అనుకుంటున్నానే. మీదంతా T20 టీం కదరా, ఇండియన్ T20. కొత్తగా పేర్లు చెప్పడం అవసరం లేదు. చెప్పాలంటే బ్యాటింగ్ రాహుల్ ఒక ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ అందరూ ఉంటారు మా టీమ్ లో. అవును, అయినా కానీ సిగ్గు లేకుండా ఇండియన్ T20, ODI, టెస్ట్ అన్ని టీము. గైస్ నేను ఎంఐకి అంటే అంత ఓవర్గా హిమ్లైట్ చేయను, కానీ
బట్ వీడు చేసేది మాత్రం ఓవర్ గైస్. ఇది ఓవర్ కాదు. 5 కప్స్ కొట్టిన వాళ్ళకి ఆ మాత్రం ఉంటది. మేము కూడా కొట్టలా, మేము ఇంకా 10-12 ఫైనల్స్ వచ్చాం. అదే 5 ఫైనల్స్ మా చేత కొట్టించుకున్నారా? మేము కూడా కొట్టింది. ఫైనల్కి వచ్చినప్పుడు మేమేరా కొట్టింది మిమ్మల్ని. అవునా? అది అప్పుడప్పుడు జరుగుతా ఉంటుంది, ఎందుకంటే 5 కప్స్ ఈక్వల్ గా ఉన్నాం. అది ఇండియన్సా? ముంబై ఇండియన్స్. ఎంఐన్స్ కాదు, ముంబై ఇండియన్స్. కానీ చెప్పు మీ టీం గురించి చెప్పు గైస్. మా టీంలో చూసుకుంటే గైస్ అసలు ఇది కూడా అవసరం నాకు, చెప్తున్నాను కదా. మా దాంట్లో ఓపెనింగ్ విధ్వంసం, ఆ మిడిల్ ఆర్డర్ విధ్వంసం. అసలు మిడిల్ ఆర్డర్లు దాటాక మావాడు ఇంకా క్లాసిన్, నితీష్ కుమార్ రెడ్డి. అసలు వాళ్ళు లేని మ్యాచ్ జరగట్లేదు తెలుసా. వికెట్లు పడుతున్నాయి, 4 వికెట్స్ పడ్డాక. క్లాసిన్, నితీష్ కుమార్ రెడ్డి మిడిల్ ఆర్డరే కాకపోతే అనికేత్ వర్మ, అతను కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. చెప్తున్నాం కదా, వాళ్ళిద్దరు పేరు చాలా బాగుంది. ఉన్నమాట కదా రోహన్, అన్నమాట చెప్పు. వీడి వల్ల కాదు తెలియట్లేదు. వాళ్ళిద్దరు పేరు నితీష్ కుమార్ రెడ్డి, క్లాసిన్ పేరు, బౌలింగ్ ఫీల్డింగ్ రెండిట్లో కూడా ఉంది. బ్యాటింగ్ లో కూడా అదే రేంజ్ లో ఉంది. బౌలింగ్ క్లాసిన్ బౌలింగ్ నితీష్ కుమార్ రెడ్డి వేసినప్పుడు మాక్సిమం క్యాచెస్ వచ్చేది క్లాసిన్ కే వస్తాయి. వాళ్ళిద్దరు పేరు బాగుందా లేదా ఎన్నిసార్లు చెప్పుకోలేదా? సరే కౌశిక్ అంత గట్టి ఖర్చు చెప్పాడు కదరా. సరే గైస్ వీడికి ఏం తెలియదు గైస్ SRH అంటే ఏంటో. SRH అంటే నాకు తెలీదా? ఇది చెప్పండి, ఒక్కరి ప్లేయర్ చెప్పండి. ఓజీ ప్లేయర్ SRH చెప్పురా, ఒకరి ప్లేయర్ చెప్పురా. తెలీదా? వార్నర్. ఇంకోటి న్యూజిలాండ్ ప్లేయర్. ఓ షట్ గైస్, షేన్ వాట్సన్ అంట. వద్దు, ఇక్కడ నుంచి మనం విలియమ్సన్. ఓకే, ఏ విలియమ్సన్? షేన్ విలియమ్సన్ ఏంద్రా? నోటి నుంచి రావట్లేదు గైస్ ఈరోజు కొంచెం. గైస్ ఓజీ ప్లేయర్ అంటే నాకు తెలిసి బెన్ కటింగ్. సరేరా, ఎప్పుడు ఆడాడు? ఆర్సీబీతో ఆడిల్లా మ్యాచ్, అదొకటి చాలా. అది ఓకే, అది ఓజీ ఫ్యాన్ కొత్త గైస్ మరి. బట్ నాకు ఇష్టమైన ఓజీ ప్లేయర్ ఎవరంటే శిఖర్ ధావన్. చాలా మంచి ప్లేయర్ గైస్. శిఖర్ ధావన్ కాదు, శిఖర్ ధావన్ ఓకే. బట్ ఇంకొక ప్లేయర్ ఉన్నాడు, బట్ అతను ధోని లాగా 7th అలా వస్తాడు. అంతకుముందు ఉండేవాడు కదా బ్యాట్స్మెన్. ధోనిలా 7th ఆడేవాడురా. అంటే SRH లోనే ఉన్నాడు, బట్ అతను పేరు ఏదో ఉంది రోహన్. 6 కొడుతూ ఉంటాడు. ఎవరి పేరు? ముందు ఒక 5-6 years బ్యాక్. 5-6 years బ్యాక్ అంటే లాస్ట్ లో అంటే ఫినిషింగ్ ఇస్తాడు. ఫినిషింగ్ SRH కి మంచి వాళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు లేరు, అంటే ఇప్పుడు కూడా ఉన్నారు. 2019లో ఓపెనర్లే కాపాడారు, కానీ తర్వాత ఫినిషర్లు ఎవరు కనపడలేదు. కానీ 2024 నుంచి అయితే మాత్రం టీమ్ SRH అనేది T20ని రీడిఫైన్ చేసింది గైస్. ఎలా చెప్పాలంటే SRH ఎవాల్యూషన్ అని 2024 అక్కడ నుంచి కోత అసలు మ్యాచ్ ఎవరికి ఎవరి టీము వాడు పొగడతానే ఉంటాను. నేనేదో ఇంటర్నాని చెప్పి పొగడతానే ఉన్నాడు. అమ్మాయి సీన్ లేదని తెలిసిపోయి ఇది లెగసీ గురించి మనకు తెలుసు. వాంకడే స్టేడియం తెలియదు, మాకు తెలియదురా. ఓకేనా, ఇదే మాట. 6 కొట్టాడు తెలీదా? వాంకడేలో ధోని కొడితే నీకేమైందా? అదే నీకు తెలియదు అన్న వాంకడే స్టేడియం హిస్టరీ గురించి. వాంకడే స్టేడియం గురించి తెలుసు. ఎంఐ గురించి కొంచెం దాంట్లో స్టైల్ లాగే ఉన్నారు. రోహిత్ శర్మ గురించి చెప్తాడు. సరే గైస్, ఈ రోజు మ్యాచ్ అయితే డెఫినెట్ గా SRH గెలవబోతుంది. వీడికి రెండో ఓటమి కూడా రాబోతుంది వరుసగా. ఇంకా ఓడిపోవడమే ఇంకా సీజన్ అంతా నాదే. ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ లో గైస్ ఫస్ట్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తే చెప్తున్నాను కదా 180 ఆల్అౌట్, లేకపోతే 180 ఇన్నింగ్స్ క్లియర్, 20 ఓవర్స్ పడుతుంది. ఇంకోటి చెప్తున్నాను కదా, వాళ్ళు 16-17 ఓవర్స్కే క్లోజ్ చేసేస్తారు ఎక్కువ మాట్లాడితే. ఏదో చేసుకోరా, అంటే వీడికి అంత సీన్ లేదు గైస్. ప్రిడిక్ట్ చేసే అంత దమ్ము లేదు ఆడ. ఎందుకంటే దమ్మే లేదు. సిఎస్కే అంత ఇప్పుడు ఏంటంటే రోహిత్ శర్మ లేడు మ్యాచ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడని కాదు, చెప్పలేము. టాస్ టైంలో అప్డేట్ వస్తుంది. టాస్ టైంలో కాదు గైస్. రోహిత్ శర్మ కూడా ఈరోజు ఒక పోస్ట్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్ లో, ఆరెంజ్ స్లైస్ పట్టుకొని. దాన్ని బట్టి అర్థమైంది కదా ఏం చేస్తాం. అర్థమైంది గైస్. అంటే ఆ జ్యూస్ ని ఎత్తుకొని వెళ్ళి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు మీరు. ఎంపైర్
అది ఒరే మీరు అది మీరే నాకు చెప్పాలి అర్థమైంది. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి మీరే చెప్పాలి. మేమంట సిఎస్కే గురించే చెప్పాలి మ్యాచ్ ఫిక్సింగ్. సిఎస్కే సరే గాయ్స్ ఇలా జరిగిపోతా ఉంటుంది మేము మాట్లాడుకుంటాం. ఈరోజు గెలిచేది మాత్రం SRH మాత్రమే. ఎస్ఆర్హెచ్ గెలవబోతుంది.